వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. ఘనంగా మేడే వేడుకలు. మార్కాపురం జిల్లా సిఐటియు మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సిఐటియు నాయకులు దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని తీసుకోవడం దుర్మార్గమని అన్నారు. కార్మికులను ప్రైవేటు కంపెనీలకు ఊడిగం చేసేలా కార్మిక చట్టాలను మార్చడం దుర్మార్గమని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులకు భంగం కలగకుండా కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని పార్టీ సభ్యులు, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. వర్ధిల్లాలి మేడే. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. 8 గంటల మేడే. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలోని కార్మిక వర్గమంతా ఏకం కావాలని, శ్రమ దోపిడీ అరికట్టాలని, కనీస పని గంటలు అమలు చేయాలని, కనీస వేతనం ఉండాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్ అయిన అనంతరం కార్మికుడి యొక్క కుటుంబం ఒడిదుడుకు లేకుండా తమ జీవనం సజీవంగా సాగాలని కోరుతూ 1856లో చికాగో నగరంలో కార్మిక మహాప్రదర్శన పైన ఆ రోజు యజమానులకు అనుకూలంగా యజమానుల తొత్తు ప్రభుత్వం కార్మిక వర్గం పైన కాల్పులు జరిపి వందలాది మంది కార్మికులని పట్టనబెట్టుకున్న పరిస్థితి నిరసనగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎర్ర జెండా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎక్కడ శ్రమకు దోపిడీ గురవుతున్నారో శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం అమలు జరగాలని, 8 గంటల పని విధానం ఉండాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా మేడే ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రపంచ మేడే అన్ని తరగతుల, అన్ని వర్గాల పండగ. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా శ్రమకు పాల్పడే శ్రమజీవులు, శ్రామిక వర్గ జీవులు ఈరోజు పండుగ చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో శ్రమ దోపిడీ విపరీతంగా కొనసాగుతూ ఉన్నది. సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో ప్రభుత్వమే శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నది. అనేక ప్రభుత్వ సంస్థలు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు, అనేక సంస్థలు సైతం ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కాంట్రాక్ట్ పేరుతో శ్రమ దోపిడీ ఆపి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని అనేక కోర్టు తీర్పులు అమలు కోర్టు తీర్పులు వచ్చినా కూడాను ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. అందుకని ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటి జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్మిక వర్గం జరపబోయే పోరాటాలకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అండగా ఉండాలని, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం అమలు చేయడం కోసం ప్రభుత్వం పూనుకుంది. ఇది కార్మిక వర్గానికి అన్యాయం చేయడమే, శ్రమ దోపిడీకి ప్రభుత్వమే పాల్పడడానికి ఈ తెరదించినట్లు అవుతుంది. అందుకని 8 గంటల పని విధానం అమలు చేయాలని, 12 గంటలు రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దగ్గుబాటి సోమయ్య. నేను సిపిఎం మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి, మార్కాపురం టౌన్.